ఈ దేహమును పంచభూతాలు ఎలాగైతే నాశనం చేస్తాయో, డిస్ట్రాక్షన్ చేయగలవో, ఆ విధంగా ఆత్మను ఈ పంచభూతాలు ఏమీ చేయలేవు. నిజంగా చెప్పాలంటే ఆత్మ శరీరంలో లేదు, ఆత్మలో శరీరాలున్నాయి. పంచభూతాల చేత ఆత్మ కాదు, ఆత్మలో పంచభూతాలున్నాయి. అప్పుడు ఆత్మలో పాంచభౌతిక సర్వ ప్రపంచం నామరూపం మొత్తం కూడా దాంట్లో నిలుచున్నవి. కానీ అవి కేవలం ఒక కల్పన, ప్రొజెక్షన్, కలలాగా మాత్రమే తప్ప అవి ఏవి కూడా నిత్యము శాశ్వతము కావు. కాబట్టి అవి ఎట్లా అవన్నీ పోయినను వచ్చినను మారుచున్నను మారకుండా ఉన్నటువంటి ఆకాశంలాగా ఈ ఆత్మ అని చెప్పడం మొదలుపెట్టి